అదర్ హ్యాండ్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిత్యం అమ్మాయిల జీవితాలతో ఆటలాడడం, డ్రగ్స్ తో జల్సాలు చేయడం, ఇదే మస్తాన్ సాయి దినచర్య. 2022లోనే మస్తాన్ హార్డ్ డిస్క్ లో వందలాది వీడియోలు కనిపించాయి. ఏకంగా 4 TB హార్డ్ డిస్క్ నిండా నగ్న వీడియోలే ఉన్నాయి అంటే వీడి అరాచకం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. అటు లావణ్య వీడియోల విషయం తెలియగానే రాజ్ తరుణ్ వాటిని డిలీట్ చేయించాడు. కానీ అప్పటికే అవి మరొక డిస్క్లోకి మస్తాన్ కాపీ చేసేశాడు. ఇలా చాలా వివరాలు తాజాగా వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు అతని గురించి తెలుసుకుంటుంటే అతను ఏ రకంగా ఇలాంటి దారుణాలు ఎగ్జిక్యూట్ చేశాడో తెలుసుకుంటుంటే ఒళ్ళు వెనపాటు కలుగుతోంది. అయితే తాజాగా రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? ఇప్పటి వరకు అతడి గురించి తెలిస్తేనే ఈ స్థాయిలో ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఆ ఒపీనియన్ మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, మస్తాన్ సాయికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది. గత 2 days క్రితం అతన్ని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతని గురించి డీటెయిల్స్ అన్నింటినీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి ఈ కాపీలో చాలా కీలక విషయాలు పోలీసులు ప్రస్తావించారు. మొత్తం వీళ్ళిద్దరికి, అంటే ఇప్పుడు కంప్లైనెంట్ లావణ్య ఉంది కాబట్టి అసలు లావణ్యకి మస్తాన్ సాయి ఎప్పుడు పరిచయం అయ్యాడు, సో పరిచయం అయిన తర్వాత ఒక్కొక్క అమ్మాయిని ఎలా ట్రాప్ చేస్తూ వచ్చాడు, ట్రాప్ చేసేటువంటి అమ్మాయిల వీడియోలను ఏ విధంగా సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశాడు, సో ఆ వీడియోస్ని ఫర్దర్గా ఆయన ఏం చేశాడు, ప్రతి అంశాన్ని కూడా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా 2022 అక్టోబర్లో లావణ్యకి మస్తాన్ సాయికి పరిచయం అయింది. సో వీళ్ళిద్దరికి పరిచయం అయింది కూడా ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా. ఉన్నిత్ రెడ్డి అనేటువంటి డ్రగ్ పెడ్లర్, ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఉన్నిత్ రెడ్డి పైన గతంలో చాలా డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయి. సో ఇతని ద్వారా లావణ్యకి మస్తాన్ సాయికి పరిచయం అయింది. సో మస్తాన్ సాయి ఎవరినైనా సరే ఒక అమ్మాయిని ట్రాప్ చేయాలంటే ఖచ్చితంగా అతని ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేస్తాడు. సో ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, ఒక పార్టీని, ఈ హోస్టెడ్ ఏ పార్టీ ఇన్వైటింగ్ లావణ్య అండ్ అదర్స్ టు హిస్ రూమ్. అంటే ఒక రూమ్ని సెంట్రిక్గా చేసుకొని అతడు ఒక పార్టీని ఆర్గనైజ్ చేస్తాడు. పార్టీకి వచ్చేటువంటి అమ్మాయిలని ఏ విధంగా ట్రాప్ చేస్తాడంటే, ఇప్పుడు లావణ్య ఇన్సిడెంట్ని ఇక్కడ కోట్ చేశారు పోలీసులు. లావణ్య ఆ పార్టీకి అక్టోబర్ 2022లో అటెండ్ అయినటువంటి పార్టీకి అటెండ్ అయినప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నటువంటి తరుణంలో అప్పటికే ఆమె అక్కడికి వస్తుందని తెలుసుకొని అక్కడ ఒక CCTV ఫుటేజ్ని అక్కడ అమర్చాడు. సో ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నటువంటి వీడియోని అంతా కూడా రికార్డ్ చేశాడు. అయితే ఈ తతంగం మొత్తాన్ని కూడా అతడితో ఉంచుకోకుండా తన ఫ్రెండ్స్ అందరితోటి దీన్ని షేర్ చేసుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తిరిగి లావణ్యకి విషయం చెప్పడంతో అప్పటి నుండి మస్తాన్ సాయికి లావణ్యకి గొడవ నడిచింది. సో ఈ వివాదాన్ని అంతా కూడా రాజ్ తరుణ్ దగ్గరికి లావణ్య తీసుకెళ్ళింది. ఇక్కడ రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి పాయింట్ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, రాజ్ తరుణ్ గతంలోనే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా డిలీట్ చేయించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు, లావణ్య ఎప్పుడైతే రాజ్ తరుణ్కి చెప్పిందో మేడ్ హిమ్ డిలీట్ ద వీడియోస్ ఆన్ హిస్ ఐప్యాడ్. సో అప్పుడే రాజ్ తరుణ్ కొన్ని వీడియోస్ని డిలీట్ చేయించాడు. కానీ అప్పటికే మస్తాన్ సాయి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా ఇంకొక హార్డ్ డిస్క్లు, ఇంకొక ఎలక్ట్రానిక్ డివైజెస్, 1 కాదు 2 కాదు, దాదాపు 3-4 హార్డ్ డిస్క్లలో ఇలాంటి వీడియోస్ని అతడు స్టోర్ చేసుకున్నాడు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో బయటకు వస్తున్న అంశాలు ఇవి. ఇంకా మస్తాన్ సాయికి సంబంధించి ఎలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో బయటకు వస్తుందో, ఇంకా అతను ఎలాంటి అరాచకాలు చేశాడో మనం చూడాల్సిన అవసరం ఉంది.